We, the assistants of Drona Block, are here to share our opinions about our college. Our college provides structural study hours followed by classes handled by senior lecturers. Our teachers teach in an effective way, and we can approach them several times without hesitating to solve our doubts. Overall, our college offers a perfect combination of academic excellence, personal development, motivation and safety for all the students to grow with confidence. క్లియర్గా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి అని పేరెంట్స్తో డిస్కస్ చేసి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. And for every 3 months we used to conduct triathlon tests. ఫ్యాకల్టీకి కూడా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ పిల్లలకు కూడా స్ట్రెస్ ఎక్కడ కూడా లేకుండా కూడా ప్రెషర్ లేకుండా కూడా చక్కగా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ డిస్కస్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్తో కంపేర్ చేస్తే శ్రీ వశిష్ఠ సో ఈ క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్తో మనము పర్సనల్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. మీ పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడాల్సింది కంపల్సరీగా. ఎందుకంటే 10th తర్వాత ఇంటర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళ జీవితాల్లో. సో ఎటువంటి జాబ్ చేయాలి, ఎటువంటి కెరియర్ మనం చూస్ చేసుకోవాలి అనేది 10th తర్వాత ఇంటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎటువంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి అనేది కూడా ఒక మైల్ స్టోన్గా వాళ్ళ లైఫ్లో నిలిచిపోవాలి అంటే మంచి కాలేజ్ని చూస్ చేసుకోవాలి. యూజువల్గా ఇంటర్మీడియట్ కాలేజెస్ని ఎలా చూస్ చేసుకుంటారు పేరెంట్స్ అంటే 100 బిలో ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా చూస్ చేసుకుంటారు. అలా కాదు, ఉన్న 100 మెంబర్స్లో 100 స్టూడెంట్స్లో ఎంతమందికి ర్యాంక్స్ వచ్చాయి, ఎంతమంది మంచి కాలేజ్లో ప్లేస్ అయ్యారు అనేది వెరీ ఇంపార్టెంట్. అటువంటి కాలేజ్ చాలా మంచి మంచి న్యూయర్ కాన్సెప్ట్స్తో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అలాగే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ కరికులం కానీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. 2021లో స్టార్ట్ చేసినప్పటికీ తెలంగాణ అండ్ ఆంధ్ర ఓవరాల్గా 40+ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ వాళ్ళ కాన్సెప్ట్స్ విన్న తర్వాత మీరు నిజంగా ఫిదా అయిపోతారు. అండ్ ఇవాళ మనం మేజర్గా ఇంటర్వ్యూ చేస్తుంది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లింగమనేని ప్రమీలా రాణి గారిని. ఒకసారి ఆవిడతో మాట్లాడి అసలు ఎలా రన్ అవుతుంది, ఎటువంటి ర్యాంక్స్ వస్తున్నాయి, పిల్లలు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ తీసుకుంటున్నారు, ఎటువంటి కాలేజెస్లో ప్లేస్ అవుతున్నారు, ఎటువంటి కరికులం ఉందనేది డీటెయిల్గా మాట్లాడదాం. లెట్స్ గో. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? యూజువల్గా అసలు శ్రీ వశిష్ఠ గురించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. అంటే 2021లో స్టార్ట్ చేసిన 40+ బ్రాంచెస్ పెట్టారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సక్సెస్ యాక్చువల్గా. సో అందులోనూ మెయిన్ స్పెషాలిటీ ఏంటి శ్రీ వశిష్ఠ గురించి అండ్ మీ గురించి? మీరు 27 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, టీచింగ్ లెక్చరర్గా చేశారు. సో ఎక్స్పీరియన్స్ అంతా తీసుకొచ్చి శ్రీ వశిష్ఠలో పెట్టారనిపిస్తుంది. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ మ్యామ్ అబౌట్ ద సక్సెస్? ఫస్ట్ సక్సెస్ ఇన్ ద సెన్స్ అంటే మా అందరికీ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే అమ్మ 2021లో ఎస్టాబ్లిష్ చేశాను, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చాలా మంచి స్టేజ్కి వెళ్ళింది ఇన్స్టిట్యూషన్ అని. బట్ నా పరంగా నా కెరీర్ 1999లో నేను స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి టిల్ ద డేట్ నేను ఒక ఎంప్లాయీగా వర్క్ చేసిన ప్లేస్లో కూడా ఇంతే స్ట్రాంగ్గా నాకు అలాట్ చేసిన వర్క్, ఒక టీచర్గా కావచ్చు, ఒక లెక్చరర్గా కావచ్చు, ఒక అడ్మిన్ ప్రిన్సిపల్గా కావచ్చు, డీన్గా కావచ్చు, నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి టైం చూసుకోకుండా వర్క్ చేసే ప్రాసెస్లో స్టూడెంట్స్ అండ్ పేరెంట్ కమ్యూనిటీకి ఎప్పుడూ కూడా నేను దగ్గరగా ఉన్నా. సో ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ మేడం లాంటి ప్రిన్సిపల్ ఉంటే బాగుండు, లేదా మేడం లాంటి లెక్చరర్ ఉంటే బాగుండు, మేడం లాంటి డీన్ ఉంటే బాగుండు అని టీచింగ్ కమ్యూనిటీ కానీ, పేరెంట్ కమ్యూనిటీ కానీ, స్టూడెంట్ కమ్యూనిటీ కానీ స్ట్రాంగ్గా ఫీల్ అవ్వడం వలన అక్కడ జరిగిన వర్క్కి గుడ్ ప్రోడక్ట్ ఏంటి అంటే శ్రీ వశిష్ఠ. డెఫినెట్లీ ఈ శ్రీ వశిష్ఠలో డే 1 ఇట్ సెల్ఫ్ ఒక మెయిన్ మోటోతో నేను స్టార్ట్ చేస్తాను కాలేజ్ని. అంటే నాకు తెలిసినంత వరకు నేనంటూ ఎక్స్పాన్షన్కి వెళ్ళాను అంటే కేవలం నాకు ఒక మంచి టీచర్ దొరికారు, మంచి అడ్మినిస్ట్రేటర్స్ దొరికారు, సో వీళ్ళ ద్వారా నేను కొంతమంది స్టూడెంట్స్కి జస్టిస్ చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే నేను ఎక్స్పాన్షన్కి వెళ్ళాను తప్ప అదర్వైజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళి నేను స్టాఫ్ని వెతుక్కోవాలి. అది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రతి బ్రాంచ్లోనూ ది బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ, ది బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. సో ఎప్పుడైతే ఈ రెండు చక్కగా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాయో అక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా చాలా చక్కగా
వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యే క్రమంలో పేరెంట్స్ అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని వాళ్ళ నుంచి కూడా ఎక్కడైతే ఏ స్టూడెంట్లో ఏ నెగటివ్స్ ఉన్నాయో తెలుసుకుని ఆ స్టూడెంట్ ఆ నెగటివ్స్ ఓవర్కమ్ అయ్యేలాగా ముందుకు వెళ్తున్నాం. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ సక్సెస్కి బ్యాక్ ఉన్నదైతే ఇదే. డెఫినెట్లీ మ్యామ్ తెలుస్తోంది యాక్చువల్గా. సో డే 1 నుంచి స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేయాలి శ్రీ వశిష్ట అనేది ఫ్రమ్ యువర్ కెరియర్ బిగినింగ్. సో అయితే రాగానే నాకు ఒక బుక్ చూపించారు మ్యామ్ ఇక్కడ. సో అది చూపిస్తే అందరికీ వావ్ అనిపిస్తుంది. ఆ బుక్ ఏంటంటే జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఎక్కడ ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నారు అనేది ప్రతి ఒక్కటి ఒక బుక్ రూపంలో ఎవ్రీ ఇయర్ మ్యామ్ పబ్లిష్ చేస్తారు. సో 2024 బుక్ కదా మ్యామ్ ఇది, ఒక్కసారి చూపించండి. అంటే యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ అండి, శ్రీ వశిష్ఠలో ప్రతి స్టూడెంట్ రిజల్ట్ నా కోసం నేను పబ్లిష్ చేసుకుంటున్నా. అంటే నా దగ్గర ఏ స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నారు, వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడ ప్లేస్ అయ్యారు, అంటే ఎంపీసీ అయితే ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ IIITs కానీ ఈవెన్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ ఈవెన్ బైపీసీ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ హోమియోపతి వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకుని శ్రీ వశిష్ఠాన్ని చూస్ చేసుకుని ఇంత దూరం వచ్చారో, పేరెంట్ ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్తో ఇక్కడైతే జస్టిస్ జరుగుతుందని ఫీల్ అయ్యి వచ్చారో, దానికి నిజంగా అల్టిమేట్ నా గోల్ అండి. ఇది ఎవరి గోల్ కాదు, నేను నా కోసం చూస్ చేసుకున్న ప్రోగ్రామ్ ఇన్స్పైరింగ్ ఇన్సైట్. దీంట్లో ఇక్కడ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ రిజల్ట్ నేను పబ్లిష్ చేస్తున్నాను. ప్రతి అడ్మినిస్ట్రేటర్స్ దగ్గర ఈ బుక్ అనేది నేను ప్లేస్ చేస్తున్నాను. దీంట్లో ఓన్లీ ఫోటో, ఓన్లీ వాళ్ళు ఎక్కడ అడ్మిషన్ తీసుకున్నారు అనేది కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి మా దగ్గర జాయిన్ అయ్యారు, అడ్మిషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ పేరెంట్స్ రిలేషన్, ఎవ్రీథింగ్ ఇక్కడ నేను పబ్లిష్ చేసుకుంటున్నాను. ఇది కేవలం నా కోసం నాకు నేను పెట్టుకున్న టార్గెట్ మాత్రమే. సూపర్. నిజంగానే మ్యామ్ ఇది 2024లో ఉన్న అంటే జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్కడ జాయిన్ అయ్యారు, ఎలా చదువుతున్నారు అండ్ ఎలా చదివారు అండ్ ఎవ్రీథింగ్ మ్యామ్ చెప్పినట్టు పేరెంట్స్ నేము, కాంటాక్ట్ అండ్ ఎందులో జాయిన్ అయ్యారు. సో ప్రతి ఒక్కటి ఉందన్నమాట. ఇది ఒక్కటి చాలు మ్యామ్. దిస్ షోస్ హౌ ఇంట్రెస్టెడ్ యు ఆర్, హౌ ప్యాషనేట్ యు ఆర్ అబౌట్ యువర్ స్టూడెంట్స్ అని. సో చాలామంది ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ ర్యాంక్స్ కాకుండా మన పిల్లలకి ప్రతి ఒక్కరికి ర్యాంక్ వస్తుందా, ప్రతి ఒక్కరు ప్లేస్ అవుతున్నారా లేదా అనేది మ్యామ్కి వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ అదే ప్రయారిటీ అనమాట. దానివల్లే 2021లో స్టార్ట్ చేసినా కూడా 40+ బ్రాంచెస్ అక్రాస్ ఆంధ్ర తెలంగాణ చేశారంటే దిస్ ఈస్ ద ఓన్లీ ప్రయారిటీ మ్యామ్కి. మ్యామ్ ఒక్కసారి మనం డ్రోనా బ్లాక్కి వచ్చాము, యాక్చువల్గా కేపీహెచ్పిలో ఉన్నది. ఒకసారి క్యాంపస్ చూస్తూ ఆ కరికులం ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏంటి, ఎంత డిఫరెంట్గా ఉన్నాయి, స్టూడెంట్కి ఎటువంటి ప్రెషర్ లేకుండా ఎవ్రీడే టెస్ట్లు కండక్ట్ చేసినా వాళ్ళు ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఎంత బ్రిలియంట్గా తయారవుతున్నారు అనేది ఆ కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి చెప్తాము. లెట్స్ గో మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ భయపడేదే ఎగ్జామ్స్ కోసం అనమాట. లేదా ఎగ్జామ్స్ ముందు ఒక 2 days ముందో, 1 week ముందో, 1 month ముందో చదువుతారు. ఆ ప్యాటర్న్ మీరు కంప్లీట్గా ఎరాడికేట్ చేశారు అని విన్నాను. అసలు ఏంటి ఎగ్జామ్స్ కానీ టెస్ట్లు కానీ కండక్ట్ చేసే ఆ విధానం ఏంటి? అది స్టూడెంట్ వైపు చూస్తూ నేను మాట్లాడతాను. ఎగ్జామినేషన్ సిస్టమ్ని శ్రీ వశిష్ఠలో అడాప్ట్ చేసుకున్నప్పుడు నేను కూడా ఒక లెక్చరర్గా, ఒక ప్రిన్సిపల్గా, ఒక డీన్గా లాంగ్ ఇయర్స్ వర్క్ చేశాను. కాబట్టి స్టూడెంట్ రిజల్ట్ రావాలి అంటే గన్ షార్ట్గా ఎస్పెషల్లీ ఆబ్జెక్టివ్ పార్ట్లో డే 1 ఇట్ సెల్ఫ్, అంటే ఫస్ట్ డే నుంచి టిల్ ద లాస్ట్ డేట్ టీచర్ టీచ్ చేసిన ప్రతి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రతి స్టూడెంట్ కూడా ఇన్ డెప్త్ కాన్సెప్ట్ వైజ్ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్తో మనం DCTస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ DCTస్లో ఏంటి అంటే జనరల్గా స్టూడెంట్ సైకాలజీ ఎగ్జామినేషన్ అంటే ఒక ఫోబియా, చదవాలి అని కొద్దిమంది స్టూడెంట్స్ ఫీల్ అయితే, ఇంకొంతమంది మార్క్స్ తగ్గితే ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో, లేదా తిడతారేమో, టీచర్ అడుగుతారో, పేరెంట్ అడుగుతారో అనే ఫీల్ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. బట్ రిగార్డింగ్ DCT అనేది కేవలం ఆ పర్టిక్యులర్ డే టీచర్ టీచ్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని థరో అవుతూ, అంటే రన్నింగ్ నోట్స్, టెక్స్ట్ బుక్ ఫాలోడ్ బై అవర్ మెటీరియల్, ఎప్పుడైతే కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చుకుంటారో అప్పుడే మీరు DCT ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా అపీర్ అవ్వగలుగుతారు. ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్ అయితే మీరు రాంగ్ చేస్తారో ఆ క్వశ్చన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని ఆఫ్టర్ ఎగ్జామినేషన్ నేర్చుకుంటే
మనం వీక్లీ వన్స్ రాసే WRT ఎగ్జామ్స్కి అది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ DCTస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ DCTకి సంబంధించి ఏ టీచర్ కూడా DCT మార్క్స్ తక్కువ వచ్చాయని నుంచో పెట్టడం కానీ లేదా నెగిటివ్గా మాట్లాడడం కానీ, ఈవెన్ మీ పేరెంట్స్ కూడా DCT మార్క్స్ ఏంటి అని అడిగిన సందర్భాలు మోస్ట్లీ ఉండవు. ఎందుకు అంటే అది మీకోసం మీరు రాస్తున్న ఎగ్జామ్, అంతే తప్ప మార్క్స్ తెలుసుకోవడానికి పెట్టే ఎగ్జామ్ అయితే కాదు. సో ఎప్పుడైతే DCTస్లో మీరు ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకుని ముందుకు వెళ్తున్నారో ఆ ప్రాసెస్లో వీక్లీ వన్స్ రాసే WRT ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది వన్ పాయింట్. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, సో కమింగ్ టు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎగ్జామినేషన్ ఉంది అంటేనే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వితౌట్ ఎగ్జామినేషన్ ఈరోజు టీచ్ చేసిన టాపిక్ని బేస్ చేసుకుని నా స్టడీ కంప్లీట్ చేయాలి, సో నేను వీక్లీ వన్స్ రాసే వీకెండ్ ఎగ్జామ్కి పర్ఫెక్ట్ అవుతాను అని 100కి 100% ఏ స్టూడెంట్ కూడా అలా ఫీల్ అవ్వరు అనేది నా ఫీలింగ్. అవునా కాదా అనేది మీరు చెప్పాలి. సో ఎవ్రీడే ఇలా టెస్ట్లు కండక్ట్ చేయడం మీకు ఈజీ అవుతుందా లేదా? డెఫినెట్లీ. సో వీకెండ్ వచ్చే టెస్ట్లకి ఇంకా ఈజీ అయిపోతుంది, మంత్లీ టెస్ట్ ఇంకా ఈజీ అయిపోతుంది. సో టెస్ట్ అంటే ఇప్పుడు మీకు భయమా, లేకపోతే ఇట్స్ రెగ్యులర్ రొటీన్గా మారిపోయిందా? మెకానిజం తీసుకురావాలని మేడం ఈ కైండ్ ఆఫ్ టెస్ట్లని ఇంట్రడ్యూస్ చేశారు, మీకు అది మెకానికల్గా అయిపోయిందా? ఎవ్రీడే కాలేజ్కి వచ్చినట్టు ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది ఎస్ అని, దెన్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ మ్యామ్. ఇప్పుడు DCTస్లో ఏవైతే కాన్సెప్ట్స్ మీరు చూసారో ఆ కాన్సెప్ట్స్ రెక్టిఫై చేసుకోవడం వలన WRT అనేది నిజంగా పర్ఫెక్ట్గా రాయగలుగుతారనేది నా ఫీలింగ్ నాన్న. ఈవెన్ ఆల్ WRTs అంటే ప్రీవియస్ వీక్ వర్సెస్ కరెంట్ వీక్, ఈ 2 వీక్స్ సిలబస్లో పర్ఫెక్ట్ అయితే సండేని యూటిలైజ్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక హాఫ్ డే, మండే మనం CRT ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయగలుగుతాం. కరెక్ట్ ఆర్ నాట్? సో అల్టిమేట్ ఏంటి అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో మీరు రాయబోతున్న అది అడ్వాన్స్డ్ మోడల్ కానీ లేదా JEE మెయిన్స్ మోడల్ కానీ, బైపీసీ స్టూడెంట్స్ అయితే నీట్ మోడల్ కానీ లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి MSET కానీ, సో ఏ ఎగ్జామినేషన్ అయినా టీచర్ టీచ్ చేసిన ప్రతి కాన్సెప్ట్ని, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని థరో అవుతూ ఆ నేర్చుకున్న కాన్సెప్ట్ని అప్లై చేస్తూ అప్లికేషన్స్ కనుక మీరు మన మెటీరియల్ ద్వారా నేర్చుకోగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే ఎలాంటి స్టూడెంట్ అయినా మీరు అనుకున్న గోల్ రీచ్ అవుతారు అనేది నా కాన్సెప్ట్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ మనకి వాల్యుబుల్. టైం అనేది ఎంత వాల్యుబుల్ అనేది ఎవరికెవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి అంటే డే 1 నుంచి డే ఎండ్ వరకు అదే సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి అంటే త్రూ ఎగ్జామినేషన్స్ మాత్రమే సాధ్యమవుతుంది అనే దానికే శ్రీ వశిష్ఠలో బెస్ట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో కమింగ్ టు MRT, మంత్లీ వన్స్ మనం MRT ఎగ్జామ్స్కి అపియర్ అవుతున్నాం. 3 మంత్స్కి ఒకసారి ట్రైఎథాన్ A అండ్ B. A రిప్రజెంట్స్ లాస్ట్ 3 మంత్స్లో మీరు రాసిన 12 WRTs, 9 CRTs, 2 MRTs, ఆల్ టుగెదర్ 23 ఎగ్జామ్ పేపర్స్లో మీరు ఎక్కడెక్కడైతే రాంగ్స్ చేశారో ఆ రాంగ్స్ అన్ని కరెక్ట్ చేసుకున్నారా లేదా యాజ్ ఇట్ ఈజ్ ఫ్రమ్ అవర్ క్వశ్చన్ బ్యాంక్ ట్రైఎథాన్ A పేపర్ అనేది మీకు ఎగ్జామ్ పేపర్గా ఇవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు ట్రైఎథాన్ B, ఎందుకు ట్రైఎథాన్ A అంటే నిజంగా స్టూడెంట్ పర్ఫెక్ట్ అవుతున్నాడా లేదా అనేది యాజ్ ఇట్ ఈజ్ అది చూస్తే మా అందరికీ తెలిసిపోతుంది. బట్ యాజ్ ఇట్ ఈజ్ అన్నప్పుడు జనరల్గా మీకున్న మెమరీకి యాజ్ ఇట్ ఈజ్ అన్నప్పుడు జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ గుర్తుపెట్టుకుని కూడా కొంతమంది స్టూడెంట్స్ అపీర్ అవ్వగలరు అనే ఉద్దేశంతో ట్రైఎథాన్ Bని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ రెండు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా వితిన్ 6 months జూనియర్ స్టూడెంట్స్కి సిలబస్ కంప్లీషన్ అవుతుంది, ఈవెన్ సీనియర్ ఆల్సో. ఎందుకు అంటే మీకు అందరికీ తెలుసు JEE మెయిన్స్ అనేది 1.5 yearలోనే phase 1 ఎగ్జామ్కి స్టూడెంట్ అపియర్ కావాలి. అంటే జనవరిలో జరిగే JEE మెయిన్స్ phase 1కి అపియర్ కావాలి అంటే బిఫోర్ 6 months ఆర్ బిఫోర్ 4-5 months అయిన రివిజన్ అనేది లేకపోతే స్టూడెంట్ ఆ ఎగ్జామ్కి అపియర్ అవ్వలేరు.
సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేసుకుని ఇమీడియట్గా సెకండ్ ఇయర్ స్టార్ట్ చేసుకుంటేనే ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకుని మనం రివిజన్ ప్యాటర్న్లోకి ఎంటర్ అవబోతున్నాం. ఓవరాల్గా రివిజన్ పీరియడ్లో స్టూడెంట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రావాలి అంటే రివిజన్ డే 1 నుంచి డే ఎండ్ వరకు అగైన్ సీరియస్నెస్ కావాలి. ఆ సీరియస్నెస్ రావడానికే అసైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తూ మీతో ఆ వర్క్ చేయిస్తూ మీకు ఏదైనా లాగింగ్ ఉన్నప్పుడు టీచర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పర్సనల్గా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికే మనం ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. అల్టిమేట్ గోల్ ఓన్లీ వన్ థింగ్, ఎంత స్ట్రాంగ్గా మీ పేరెంట్స్ శ్రీ వశిష్ఠాన్ని ట్రస్ట్ చేసి ఇంత దూరం వచ్చారో, ఈవెన్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ స్టూడెంట్ వెన్ కంపేరింగ్ విత్ ఆల్ అదర్ కాలేజెస్ శ్రీ వశిష్ఠ మీకు బెస్ట్ ఇన్స్టిట్యూషన్గా మీరు ఫీల్ అయ్యి మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అవుతుంది అనే ఆలోచనతోనే ఇంత దూరం వచ్చారు అనే దానికే డే 1 నుంచి డే ఎండ్ వరకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సో 24/7 365 డేస్ నా మైండ్ సెట్లో నేను ఆలోచించుకున్న సిస్టమ్ బెస్ట్ ఎడ్యుకేషనల్ అంటే ప్రతి స్టూడెంట్కి నేను ఇవ్వాలి అని. దానికి సంబంధించే బెస్ట్ టీచింగ్ షెడ్యూల్ కానీ, బెస్ట్ టీచర్ కానీ, బెస్ట్ ఎగ్జామినేషన్ కానీ, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ని మోటివేట్ చేసే విధానం కానీ, ఏ స్టూడెంట్ని మార్క్స్తో కాకుండా కాన్సెప్ట్ వైజ్ స్టూడెంట్ని ఎడ్యుకేట్ చేయాలి అనే మైండ్ సెట్ తోటే టీచింగ్ స్టాఫ్ కానీ ఆల్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ నేను ఇంటర్నల్ మీటింగ్స్లో ట్రైన్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ 100% మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మ్యామ్, యూజువల్గా ఇంటర్మీడియట్ అనగానే స్టూడెంట్స్ బాగా ప్రెషర్ ఫీల్ అవుతుంటారు స్టడీస్ వల్ల. సో ఎక్కడో అంత ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ లేకపోవడమే. అయితే శ్రీ వశిష్ఠలో ఆ టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ని ఎలా బిల్డ్ చేశారు మీరు? ఎస్ అమ్మా, ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్ టీచర్ రేషియో అనేది చాలా తక్కువ ఉండాలి. సో శ్రీ వశిష్ఠలో ప్రతి టీచర్కి ప్రతి సబ్జెక్ట్కి లెక్చరర్కి కూడా టీచింగ్ అవర్స్ ఫాలోడ్ బై స్టడీ అవర్స్ ఇస్తాం. అంటే ఒక క్లాస్లో 40 చిల్డ్రన్ కనుక ఉన్నట్లయితే ఒక లెక్చరర్ 3 సెక్షన్స్ మాత్రమే టీచ్ చేస్తారు. అంటే 100+ స్టూడెంట్స్తో మాత్రమే ఇంటరాక్ట్ అవుతారు. సో వితిన్ షార్ట్ పీరియడ్ వితిన్ 1 మంత్ వాళ్ళ ఫేసెస్ నేమ్స్తో సహా వాళ్ళకు గుర్తుండిపోతుంది. ఎప్పుడైతే ఆ రిలేషన్ అంటే లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుందో ఆటోమేటిక్గా టీచరు స్టూడెంట్ని ఫ్రెండ్లీగా మాట్లాడడం కానీ, క్లాస్లో ఎవరు ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, ఎవరు పెట్టడం లేదు, మార్క్స్ తగ్గుతున్నాయి అంటే చదవక కాదు, కాన్సన్ట్రేషన్ క్లాస్లో పెట్టకపోవడం, ఒక టార్గెట్ లేకుండా పోస్ట్పోన్ చేయడం అనేది నా పర్సనల్ ఫీలింగ్. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి టీచర్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, ఎవరైతే క్లాస్లో కొంచెం మార్క్స్ పరంగా డౌన్ ఉంటారో, డ్యూరింగ్ క్లాస్ కాన్సన్ట్రేషన్ పే చేయరో, డ్యూరింగ్ దట్ క్లాస్ ఓన్లీ టీచరు స్టూడెంట్ని క్వశ్చన్స్ అడగడము, లేదా ఎక్కడెక్కడ వాళ్ళు రన్నింగ్ నోట్స్లో మిస్టేక్ రాస్తున్నారా లేదా, రాస్తే కరెక్ట్ రాస్తున్నారా లేదా, ఆఫ్టర్ దట్ వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్ని మన మెటీరియల్లో వర్క్ చేస్తున్నారా లేదా అనే క్రాస్ వెరిఫికేషన్ మెకానిజం అనేది త్రూ సబ్జెక్ట్ అసోసియేట్స్ ద్వారా చేయించుకోవాలనేది నా నుంచి వాళ్ళకి వెళ్తున్న ఇన్ఫర్మేషన్. సో అలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే ఇంటరాక్షన్ బాగా పెరిగితే స్ట్రెస్లెస్గా వాళ్ళు ఫీల్ అవుతారు అండ్ డౌట్స్ బాగా అడుగుతారు అని. ఓకే. అండ్ ఇంకొకటి మ్యామ్, యూజువల్గా మనం స్టూడెంట్స్ని మనతో పాటే ఉంటారు, అంటే ఇంట్లో కంటే మన దగ్గరే ఎక్కువ ఉంటారు ఈ ఇంటర్మీడియట్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే. సో బట్ పేరెంట్స్తో ఇంటరాక్షన్ కానీ, ఒకవేళ పేరెంట్ ఏదైనా ఒక కంప్లైంట్ తీసుకొస్తే మీరు చాలా చాకచక్యంగా వాళ్ళని వితౌట్ స్టూడెంట్ ప్రజెన్స్లో మీరు మాట్లాడతారు అని విన్నాను. కాన్సెప్ట్ ఏంటి మ్యామ్? నిజంగానే పేరెంట్స్ ఏదైనా కంప్లైంట్ చేయాలి అంటే అబౌట్ చిల్డ్రన్, వాట్ ఈస్ ద ప్రాసెస్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్? ఎస్ అమ్మా, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. నవేడేస్ ఈ జనరేషన్ స్టూడెంట్స్ ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఇది మిస్టేక్ చేస్తున్నావు అనేది పబ్లిక్లో కానీ వేరే పర్సన్ ముందు చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేని పొజిషన్లో ఉన్నారు. అవును, బికాస్ మనం ఒప్పుకోవాలి తప్పదు, ఈ జనరేషన్ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రతి పేరెంట్ పిల్లల్ని గారాబంగా పెంచుకోవడం, అంటే మనం పడ్డ కష్టం పిల్లలు పడకూడదు, వాళ్ళు చాలా బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అనే ఎయిమ్ తోటే ట్రావెల్ చేస్తున్నారు. దానికోసం అనకూడదు, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే 8 hours 10 hours వర్క్ చేయాల్సిన వాళ్ళు కూడా వర్క్ ప్లేస్లో
12 to 15 అవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఎందుకు అంటే అల్టిమేట్ గోల్ వాళ్ళ పిల్లల్ని ఒక బెస్ట్ ప్లేస్లో ప్లేస్ చేయాలి అని. ఈ ప్రాసెస్లో పేరెంట్స్కి నేను ఒకటే సజెషన్ ఇస్తూ ఉంటాను. మనలో ఎలాంటి నెగటివ్స్ ఉంటాయో, ప్రతి పర్సన్లో ఎలాంటి నెగటివ్స్ ఉంటాయో స్టూడెంట్స్లో కూడా ఉంటాయి. అలాంటి నెగటివ్ని పిల్లల ముందు అడ్మిన్కి చెప్పకూడదు అని సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే పేరెంట్ స్టూడెంట్ రిలేషన్ స్ట్రాంగ్గా లైఫ్ లాంగ్ ఉండాలి. మా మదర్ తిడతారు, మా నాన్న తిడతారు, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తారనే ఫీలింగ్ ఏ స్టూడెంట్ పేరెంట్స్ గురించి ఫీల్ అవ్వకూడదు. ఆ ప్రాసెస్లో స్టూడెంట్ యాబ్సెన్స్లో కనుక పేరెంట్ ఆ విషయాన్ని కన్సర్న్ క్యాంపస్ అడ్మిన్తో డిస్కస్ చేసి ఇలా ఉంది సార్, కొంచెం స్టూడెంట్ని మోటివేట్ చేయండి, అబ్జర్వ్ చేయండి అని చెప్పినప్పుడు అక్కడున్న అడ్మినిస్ట్రేటర్ కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుని అబ్జర్వేషన్ చేసుకుంటూ, మౌల్డ్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, స్టూడెంట్ ఫీల్ అయిన ప్రతి విషయాన్ని ఫ్రీగా షేర్ చేయాలి. ఎప్పుడు షేర్ చేస్తారు అంటే వాళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని తిట్టకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా, నువ్వు వెళ్ళేది కరెక్టా కాదా అనేది పేరెంట్ కానీ, టీచర్ కానీ, అడ్మిన్ కానీ కౌన్సిలింగ్ చేయాలి అనేది నా ఫీలింగ్. అండ్ మ్యామ్, యూజువల్గా ఏదైనా ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ చేయాలంటే పేరెంట్స్ ఫస్ట్ చాలామంది ఎక్కువగా మిస్టేక్స్ చేస్తుంటే ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఫస్ట్ 10 లోపు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఫస్ట్ 20 లోపు ఎన్ని ర్యాంక్స్ వచ్చాయని చూస్తాడు. కానీ మన పిల్లవాడు ఏ కైండ్ ఆఫ్ యావరేజ్ స్టూడెంటా, బిలో యావరేజ్ స్టూడెంట్ అని చూడకుండా ర్యాంక్స్ని బట్టి వెళ్ళిపోతున్నారు. కానీ నేను వశిష్ఠలో చూసిన తర్వాత బుక్లో చూశాను మ్యామ్, 85% మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 బైపీసీ స్టూడెంట్స్ ఉంటే 85 మెంబర్స్కి ఎంబీబీఎస్ సీట్స్ వచ్చిన దాఖలాలు నేను చూశాను. అది ఏంటి మా కాన్సెప్ట్ ఏంటి? అది కాన్సెప్ట్ ఒకటేనమ్మా, మీకు తెలియదు కాదు. ఎంపీసీ అయినా ఎస్పెషల్లీ బైపీసీలో లిమిటెడ్ సీట్స్ మూలాన వాళ్ళ టార్గెట్ బైపీసీ అంటేనే అందరి ఫోకస్ ఒకటే ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ కాకుండా చాలా ఆప్షన్స్ ఉంటాయి లైక్ ఎంపీసీ, బట్ దాన్ని ఇష్టపడరు. మనం కూడా వాళ్ళని, నాన్న నీకు ఎంబీబీఎస్ వద్దు, బీడీఎస్కి వెళ్ళు, లేకపోతే ఏజీబీఎస్సీకి వెళ్ళు, వెటర్నరీకి వెళ్ళు, హోమియోపతి వెళ్ళు, లేదా యునాని వెళ్ళు, ఇలా మనం చెప్పలేము స్టూడెంట్కి. ఎందుకంటే ఎంబీబీఎస్ వర్సెస్ మిగతాది ఏదైనా కూడా లాట్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో స్టూడెంట్ ఎప్పుడు మైండ్ సెట్, నాకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి ఇంటర్నల్గా, ఫైనల్గా ఈ మార్క్ వస్తేనే కదా నేను రీచ్ అవ్వగలను అనే మైండ్ సెట్లో తెలిసి కాన్సెప్ట్ మిస్టేక్స్ని చేస్తూ ఉంటారు ఎగ్జామ్లో. ఆ టెన్షన్ లేకుండా, భయపడకుండా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకుంటూ మిస్టేక్స్ని తగ్గించుకుంటారో అలాంటి స్టూడెంట్ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారనేది నా ఫీలింగ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడెంట్ని కౌన్సిలింగ్ చేసేటప్పుడు లేదా నా టీం కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఒకటే ఏంటి అంటే, ఆఫ్టర్ ఎగ్జామినేషన్ మార్క్స్ చూడొద్దు, మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేశారు, ఎన్ని రాంగ్ చేశారు, ఆ రాంగ్ చేసి ఎందుకు చేశారు, అటెంప్ట్ చేశారు అంటేనే అది వస్తేనే లోపలికి ఎంటర్ అవుతారు స్టూడెంట్. ఎంటర్ అయ్యే ప్రాసెస్లో అక్కడ ప్రాపర్గా క్వశ్చన్ని చదవకపోవడం, సిల్లీ మిస్టేక్ చేయడం, అంటే క్వశ్చన్ని చదవకుండా చేయొచ్చు, ఆప్షన్స్ని చూడకుండా కూడా ఓవర్ కాన్ఫిడెంట్గా క్వశ్చన్ని చూడగానే ఫస్ట్ ఆప్షన్ చూడగానే ఇదే అనే ఫీలింగ్ కావచ్చు. స్టేట్మెంట్స్ చదివేటప్పుడు కరెక్ట్ ఇన్కరెక్ట్ చూసుకోరు. ఇలా చిన్న మిస్టేక్స్ వలన 10 to 15% ఆఫ్ క్వశ్చన్స్ మెజారిటీ స్టూడెంట్స్ రాంగ్ చేస్తారు. సో ఫస్ట్ నేను కాన్సన్ట్రేట్ చేయమనేది ఆ 10 to 15%. అంటే తెలిసి ఎక్కడైతే మిస్టేక్ స్టూడెంట్ చేస్తాడో ఆ తెలిసిన మిస్టేక్స్ని చేయకుండా ఉండడం అనేది మేజర్ ఇంపార్టెంట్. దానివలన స్కోర్ పెరుగుతుంది, నెగటివ్ మార్క్ తగ్గుతుంది. అంటే ఆటోమేటిక్గా స్టూడెంట్ సీట్ గెట్టింగ్ పొజిషన్కి వెళ్ళిపోతారు. అది కాకుండా ఏవైతే అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ని సేమ్ డే ఇట్ సెల్ఫ్ స్టూడెంట్ నేర్చుకోవాలి. ఇది ఎప్పుడైతే రెగ్యులర్గా డే 1 నుంచి డే ఎండ్ వరకు స్టూడెంట్ ఫాలో అవుతారో అలాంటి స్టూడెంట్స్ అందరూ 100% సక్సెస్ అవుతారు. ఫైనల్లీ అసలు శ్రీ వశిష్ఠ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మోటో మీరు ఆల్రెడీ ఇందాక స్టార్టింగ్లోనే చెప్పారు. ఫ్యూచర్ గోల్ ఏంటి అండ్ యూనిక్ అండ్ స్పెషాలిటీ ఏంటి అదర్ కాలేజెస్కి మనకి? శ్రీ వశిష్ఠ గోల్ ఒకటి ఏంటి అంటే ఇన్స్పైరింగ్ ఇన్సైట్. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ మంచిగా వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యి సొసైటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక రోల్ మోడల్గా కావాలి అనేది నా ఇంటెన్షన్. అలాంటి స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ బ్రాంచ్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్స్ కానీ టీచర్స్ కానీ మోర్ క్వాలిఫైడ్ పర్సన్స్ అయి ఉండాలి. అంటే స్టూడెంట్తో ఫ్రెండ్లీగా ఉంటూ సబ్జెక్ట్ని నేర్పించుకుంటూ వాళ్ళ తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళే టీచర్,
అలాగే ఆల్ అడ్మినిస్ట్రేటర్స్ నెగటివ్ స్టూడెంట్ ఏదైనా ఒకటి డిస్కస్ చేయగానే వాళ్ళలో నెగటివ్ని పదే పదే డిస్కస్ చేయకుండా వాళ్ళలో ఉన్న పాజిటివ్ని డిస్కస్ చేసుకుంటూ ఎలాంటి అడ్మినిస్ట్రేటర్ అయితే ఉంటారో అలాంటి అడ్మినిస్ట్రేటర్స్ని అలాంటి టీచింగ్ కమ్యూనిటీనే రిక్రూట్ చేసుకుంటూ అలాంటి కమ్యూనిటీ ఉన్న దగ్గర మాత్రమే శ్రీ వశిష్ఠ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ ఆల్ ది బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ద సక్సెస్. అందరు ప్రతి ఒక్క స్టూడెంట్ ఆ ఇన్స్పైరింగ్ ఇన్సైట్లో ఉంటారు కూడా డెఫినెట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.